కలలో విరోధులు, శత్రువులు కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ కలను నిర్లక్ష్యం చేయొద్దని జ్యోతిష్యం, స్వప్న శాస్త్రం చెబుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందాం. ద్వేషించే వ్యక్తులు కలలో కనిపిస్తే కలను మనకు మనం ఇచ్చుకునే సందేశంగా కూడా భావించవచ్చు. ఉదాహరణకు, ద్వేషించే వ్యక్తి కలలో కనిపించటం మీ సంబంధ బాంధవ్యాల గురించి మీకు అందుతున్న సందేశంగా భావించవచ్చు. అటువంటి కలల్లో నిగూఢంగా దాగి ఉన్న అర్థాలను తెలుసుకునేందుకు భావోద్వేగాల స్థితులను పరిశీలించడం అవసరం. ఎందుకు విరోధులు కలలో కనిపిస్తారు? పరిష్కారం కాని వివాదాలు ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, అది పదే పదే మనసును బాధిస్తున్నప్పుడు కలలో విరోధులు కనిపించవచ్చు. ఇది వ్యక్తిగా మీరు మరింత ఎదగాల్సిన అవసరాన్ని గురించి మీ సబ్ కాన్షియస్ మీకు ఇచ్చే సూచన కూడా కావచ్చు. ఒక్కోసారి విరోధులు కాకుండా ద్వేషం వ్యక్తపరిచే సన్నివేశాలు కూడా కలలో కనిపించవచ్చు. ఇలాంటి కలలను విశ్లేషించేందుకు అన్ని సంకేతాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కోసారి మీతో మీరే గొడవ పడుతున్నట్టు కూడా కల రావచ్చు, లేదా మీరు మరెవరితోనో గొడవ పడుతున్నట్టు కల రావచ్చు. ఈ కలలన్నీ కూడా మనలో మనకు తెలియకుండానే మార్చుకోవాల్సిన విషయాలేవో ఉన్నాయనేందుకు సంకేతాలని శాస్త్రం చెబుతుంది. కొన్నిసార్లు ఇలాంటి కలలు త్వరలో రాబోతున్న గొడవలకు కూడా సూచన కావచ్చు. విరోధులు కలలో కనిపించినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. అన్ని కోణాల్లో మీ మధ్య పునరాలోచించుకొని విరోధాన్ని అంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ కల సూచిస్తుందని శాస్త్రం చెబుతుంది. విరోధం ఉన్న వాళ్ళు కలలో కనిపించడాన్ని మంచి శకునంగా భావించలేము. ఇది త్వరలో మీకు ఏర్పడబోయే ఇబ్బందికర పరిణామానికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు సమీప దూరంలో ఏర్పడగలవో అంచనా వేసుకొని అవి ఏర్పడకుండా నివారించుకోగలిగితే మంచిదనేది పండితుల సూచన. మీరు మరింత ఓపికగా ఉండవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఓపికగా వ్యవహరిస్తే మీ అవసరాలు తీరవచ్చు, మరింత విజయం మీకు ప్రాప్తించవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.